అండి అందరికీ నమస్తే. ఈరోజు చూడండి పుదీనా నేను వెళ్ళే ముందు దుబాయ్కి వెళ్ళే ముందు వేసి వెళ్ళానండి. ఇప్పుడు చూడండి నిండుకు బాగా వచ్చేసింది. ఇది చుక్కు రకం అండి. చుక్కు రకం ఇంకా అయింది. కొన్ని కోసేసాను నిన్న. చూడండి ఇది ఇప్పుడు కొత్తిమీర చూపిస్తాను చూడండి. అండి అందరికీ నమస్తే. ఈరోజు చూడండి కొత్తిమీర హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలా నేను దుబాయ్కి వెళ్ళే ముందు కోసాను, ఇచ్చేసాను అనమాట. విత్తనాలు వేసాను. ఒక నెలలో చూడండి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ టబ్బు నిండుకు వచ్చిందండి. ఈ టబ్బు దీంట్లో సగం అనమాట. పెద్ద టబ్లో సగము, ఈ చిన్న టబ్లో ఒక టబ్బు వచ్చేసింది. ఇప్పుడు మొత్తము హార్వెస్ట్ చేసేస్తున్నానండి. చూడండి కొత్తిమీర ఇలా మనం పెంచుకుంటే, మనం ఇలా పెంచుకున్నామంటే చక్కగా మన కొత్తిమీర చట్నీ కానీ, కొత్తిమీరతో చేసిన అన్ని రకాలు చాలా హెల్దీ పరంగా చాలా మంచిదండి కొత్తిమీర. అందుకని ప్రతి ఒక్కరూ దీంట్లో పెంచుకుని, ఈ వింటర్లో ఎక్కువగా పెరుగుతుంది. మన ఇంకా సమ్మర్ వచ్చిందంటే దీని దిగుబడి కాస్త తగ్గిపోతుంది అనమాట. అంత పెరగదు, ఇప్పుడు పెరిగినంత పెరగదు అనమాట. ఇది చూడండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తారు ఇవన్నీ. చూడండి ఎంత కొత్తిమీర వచ్చింది చూడండి, చూసారా? ఇప్పుడు ఈ కొత్తిమీర ఏం చేస్తానంటే బాగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేస్తానండి. ఎండబెట్టిన తర్వాత పొడి కొట్టి పెట్టేసుకుంటానమాట. మనం ఏప్రిల్ మే నెలలో ఈ కొత్తిమీర చాలా డిమాండ్ ఉంటుందండి, పెరగదు కూడా అసలు ఎండలకు. దాన్ని వచ్చిందే నేను పొడి చేసి పెట్టుకొని స్టాక్ చేసుకొని అప్పుడు వాడుకుంటానండి. ఇప్పుడు మన టమాటాలు, ఉల్లిపాయలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇది కూడా పొడి చేసి పెట్టుకుంటానమాట. ఈ లాస్ట్ టైం కూడా యూట్యూబ్లో వేశాను కొత్తిమీర పచ్చడి. ఇలాగ నేను పెంచింది చూడండి, ఇంత హార్వెస్ట్ అయ్యిందండి. ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ టబ్లో కూడా వేసాము. ఇది అవ్వడానికి ఒక 15 రోజుల పైన అవుతుంది, 20 రోజులు వస్తుంది అనమాట. ఈ టబ్బు వచ్చిన తర్వాత పచ్చళ్ళకు వాడుకుంటాను. ఇదైతే పొడి చేసి పెట్టుకుంటానండి. ఇక బయట అయితే ఇది పెరగదు. ఎండలు వచ్చేసిందంటే ఫిబ్రవరి తర్వాత 15 తర్వాత ఇంకా ఎండలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు తక్కువైపోతుందండి ఈల్డ్ ఇది. అందుకనే ఇప్పుడే అనమాట మనకు ఇప్పుడు బాగా పెరుగుతుంది కాబట్టి పెరిగినప్పుడే మనం చేయగల. ఇలా ప్రతి ఒక్క చూడండి, ఇది కూడా వేస్ట్ కాదండి. ఇదంతా నేను వచ్చింది కిచెన్ వేస్ట్కి వాడుకుంటాను అనమాట. ప్రతిదీ ఏది వేస్ట్ కావడమే లేదు ఇందులో, అన్ని కిచెన్ వేస్ట్కి వాడుకుంటాను. వచ్చింది ఇది మాత్రము పొడి చేస్తానండి. ఇది కొత్తిమీర పొడి తయారు చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా కుండీలలో పెంచుకొని కొత్తిమీరతో ఆస్వాదించండి, రుచులతో రకరకాలు చేసుకొని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.